హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్ ఖన్నా. సినిమా లవర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఈ మార్చ్ 21న ఆర్టిస్ట్ అని ఒక రివెంజ్ థ్రిల్లింగ్ డ్రామా రిలీజ్ కాబోతుంది మీ నీరేష్ థియేటర్స్ లో. ఇందులో హీరో హీరోయిన్ గా సంతోష్ అండ్ క్రిషికా పటేల్ నటించారు. అలాగే కాలకే ప్రభాకర్, సత్యం రాజేష్ అండ్ తనికెళ్ళ భరణి గారు ముఖ్య పాత్రలో కూడా నటించారు. డైరెక్టర్ వచ్చేసి వెరీ టాలెంటెడ్ రతన్ రిషి గారు, ప్రొడ్యూసర్స్ జేమ్స్ వాట్ గారు, ఎస్జేకే ఎంటర్టైన్మెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఒక మంచి మూవీని తీసారండి. సో గాయ్స్, ఈ మూవీ మార్చ్ 21న మీ నీరేష్ థియేటర్ లోకి వెళ్ళి తప్పకుండా చూడండి అండ్ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు శేష్ మహల్ రంగమహల్ థియేటర్ల కాంప్లెక్స్లో ఉన్నాం. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నటీనటులకు సినీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ నుండి వెళ్ళిన డైరెక్టర్లు కావచ్చు, దాసరి నారాయణరావు లాంటి డైరెక్టర్లు, కృష్ణవంశీ లాంటి డైరెక్టర్లు, ఇదే తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళిన వారు. అయితే రేలంగి లాంటి నటీనటులకు తాడేపల్లిగూడెం పెట్టింది పేరు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో సినిమా ఫ్లేవర్ కూడా ఎక్కువ అని చెప్పాలి. ఇక్కడి నుంచే నిర్మాతలు కూడా ఇప్పుడు కొత్తగా ఒక సినిమాను కొత్త నిర్మాత రాజమండ్రికి చెందిన తాడేపల్లిగూడెంలోనే నేటివిటీ ఉన్న ఒక నిర్మాత రాజమండ్రిలో స్థిరపడి ఆయన ఒక సినిమా తీశారు. అయితే కిల్లర్ ఆర్టిస్ట్ పేరుతో వస్తున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు మనకి రంగమహల్ కాంప్లెక్స్ లోని పద్మజ మినీ థియేటర్ లో ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొంతమంది దీనికి సంబంధించిన నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా రావడం, వారిని మనం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నంలో చేస్తున్నాం. అయితే సంతోష్, కృతికా పటేల్ అనే కొత్త నటీనటులతోటి ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ కిల్లర్ ఆర్టిస్ట్ అయితే నిర్మాణం చేసినట్లుగా చెప్తున్నారు. అయితే వెబ్ సిరీస్ల్లో వచ్చిన తర్వాత సినిమా హాళ్లకు కిల్లర్ ఆర్టిస్ట్ అనే ఇటువంటి జోనర్లో ఉన్న పిక్చర్స్ తక్కువగా అరుదుగా వస్తున్నాయి. వెబ్ సిరీస్ల్లో మాత్రం ఈ తరహా బాగా సక్సెస్ అవుతున్నాయని చెప్పాలి. ఇది కూడా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఏ జోనర్లో నిర్మించారు కాబట్టి సక్సెస్ అవుతుందని ఆశిస్తూ, అసలు సినిమా ఎలా ఉంది, దాంట్లో ఆర్టిస్టుల నటన ఎలా ఉంది అనేది మనం వెళ్ళే చూద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. सब्सक्रिप्शन में मिल सकते हैं प्ले बॉक्स टीवी द ओनली ఆయన వినిపించుకోలేదు. సారీ బాబా, ఇంకెప్పుడు నీకు చెప్పుకుని ఇలా చేయను. అసలు బాబా గురించి ఈ క్రిమినల్ తప్పించుకున్నాడు. కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పూర్తయింది. అయితే కొత్త నటీనటుల నటన కూడా చాలా ఆకట్టుకుంది. వారితో పాటు సీరియల్ నటీనటులు తనికెళ్ళ భరణి, అలాగే బాహుబలి ప్రభాకర్, ఇటువంటి సీనియర్ నటీనటులతో ప్యాడింగ్ కూడా బాగుందని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా క్యూరియాసిటీ కనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా క్యూరియాసిటీ తోటి ఆపడం, మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ఆర్ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగుందని చెప్పాలి. క్యూరియాసిటీతో ఆగింది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఉత్సుకత అయితే ప్రేక్షకుల్లో కనిపించింది. సినిమా మొత్తం పూర్తయ్యాక ప్రేక్షకుల అభిప్రాయాలతో పాటు రివ్యూ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.